ओम दोपमाक्रवायामि ओम हरिवं ओम दोपमाक्रवायामि ओम मनोजन मार्तकले महावीर कुंडसरंगे कुंजनवर सिंहसंगे कांचन वर्णवरा सोसा कानकोल कुंजनगे साधोजन వెంటిలేటర్ కెపాసిటీ ఇన్ఫ్యూషన్ సందర్భంగా కొంచెం ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు 2 వెహికల్స్ వచ్చాయి సార్ జిల్లాకి ఒకటి చిత్తూరుకి ఒకటి పలమనేరు స్లాబ్స్ 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 ఒక గంట సిమ్స్ అట్లాంటి చోటే ఉండేస్తారు కొన్ని మెడిసిన్ ప్రతి నిమిషానికి ఇంత ఎంజీఎల్ని సప్లై అవ్వాలి సార్. అది సప్లై చేసినట్టు స్లోగా ఎంత మూమెంట్ వచ్చినా స్లోగా తీసుకుంటేనే పుష్ చేసుకుంటేనే ఒక్కొక్క డ్రాప్ హాఫ్ డ్రాప్ కాల్ డ్రాప్ అంతా ఎంత పర్సెంటేజ్ యాంపల్ ఉండేది చిన్నదే సార్. దానికి నార్మల్ సెలైన్ కానీ స్టెరైల్ వాటర్ కానీ యాడ్ చేస్తే కొంచెం డైల్యూట్ చేసి అది డ్రాప్ డ్రాప్గా నిమిషాలు నెక్స్ట్ ఇది మానిటర్ సార్. ఇది మనం ఏంటంటే ప్రతిసారి బీపీ చెక్ చేసి బాగుందా లేదా మధ్యలో చెక్ చేసుకోవడం సాచురేషన్ చూస్తుంది యాక్సిజన్ లెవెల్ డౌన్ అయిందా మొత్తం స్పాట్లో అప్పటికప్పుడే చూసారు. సాచురేషన్ మానిటర్ చేసుకోవచ్చు. బీపీ ఈసీజీ లిడ్స్ కూడా ఉన్నాయి సార్. హార్ట్ కండిషన్ ఏ విధంగా ఉందని కూడా మనం చూసుకోవచ్చు సార్. అదేవిధంగా మనకు ఇది బైపాక్ మిషన్ కూడా ఉంటుంది సార్. మనకు ఏంటంటే ప్రతిసారి అంబులెన్స్ అంబు బ్యాక్ పెట్టుకొని పుష్ చేసుకుంటే ఎంతసేపు అని ఒక టెక్నీషియన్ చేయగలుగుతారో సెట్ చేసి కానీ వదిలేసినామంటే అది 5 మినిట్స్లో ఒక 5 సెకండ్స్కి ఒక పుషింగ్ అనేది ఇస్తుంది సార్. అదేవిధంగా చిన్న బిడ్డకి ఎన్ని పుషింగ్ ఇవ్వాలి, చిల్డ్రన్స్కి ఎంత ఇవ్వాలి, అడల్ట్స్ అంతా మనం సెట్ చేసి పెట్టేస్తాం సార్. ఈ 2 టెక్నాలజీ సార్. ఇది సెట్టింగ్ సార్. యాక్చువల్లీ ఈ యొక్క 108 హిస్టరీలోనే మన గవర్నమెంట్ ఇంత అత్యాధునికంగా ఇంత ఖర్చు పెట్టి చేయడం అనేది 108 హిస్టరీలోనే ఇదే సార్. మన సీఎం గారు ఎందుకు యాక్షన్ చేస్తున్నారు సార్. జనరల్గా ఈ వెంటిలేటర్ కెపాసిటీ ఉండేటం లేవు. నిన్న కూడా మన డీసీఎంఎస్ చైర్మన్కు వెంటిలేటర్ లేకపోతే చెన్నై నుంచి తెప్పించుకొని మూవ్ చేశారు. చెన్నైలో ఇక్కడ మనం ఇక్కడ అపోలో ఒకటి దగ్గరే ఉంది సార్. అది లాంగ్ డిస్టెన్స్ అవుతుంది సార్. చెన్నై బెంగళూరు అనేసి మన ఎమర్జెన్సీకి తీసుకొని తిరుపతి వరకు చిత్తూరు వరకు ఆన్లైనా షార్ట్ అయినా అవును సార్. మనం ప్రొటెక్షన్ వీలైనంత వరకు ప్రాణాలు పోకుండా అది అవును సార్. వెంటిలేటర్ మూమెంట్స్ ఎన్ని బైపాక్ మిషన్ ఇవ్వాలి, ఎన్ని ఎక్కడ ఆక్సిజన్ 3 సిలిండర్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. యాక్టర్స్కి ఏ కొరత లేకుండా ఉంటుంది సార్. ఇది వరకు కొత్త సార్. మిగతా అంతా కామన్ సార్. ప్రతి అంబులెన్స్ ఉంటుంది. బట్ ఏ అంబులెన్స్ లో ఏంటంటే స్ట్రక్చర్లు మాకు 4 ఉన్నాయి సార్. స్కూల్ స్ట్రక్చర్స్, ఎస్ఎంఆర్టీ అని చెప్పేసి, వీల్ చైర్ అని చెప్పేసి, మరి ఎయిర్ క్రాఫ్ట్ అని సార్. వరద పలమనేరు హాస్పిటల్కి సంబంధించి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఒక అంబులెన్స్ను ప్రభుత్వము అదేవిధంగా భవ్య హెల్త్ సర్వీసెస్ ద్వారా దాదాపు 37 లక్షల రూపాయల కాస్ట్తో ఇప్పుడే కూడా ఈ హాస్పిటల్ ద్వారా ఈ యొక్క ప్రజలకు అంకితం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగినా, ఏదైనా ఇబ్బందులు కలిగినా, గతంలో ఉండేటువంటి అంబులెన్స్ వల్ల అన్ని ఫెసిలిటీస్ ఉండేటివి కాదు. ఈరోజు ఈ అంబులెన్స్లో ప్రధానంగా మరి హార్ట్ అటాక్స్ రాకుండా ఇమీడియట్గా దానికి ఆ పేషెంట్కి సంబంధించినటువంటి ప్రాణ నష్టం జరగకుండా టెంపరీగా దగ్గరలో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్స్ తీసుకురావడానికి అన్ని రకాలైనటువంటి టెక్నికల్ సపోర్ట్, అంటే దానికి సంబంధించినటువంటి మిషనరీ ఈ అంబులెన్స్లోనే పెట్టడం కూడా జరిగింది. దీని ద్వారా గతంలో ఎప్పుడైనా మనకు ఈ యొక్క ఇబ్బంది జరిగినప్పుడు హాస్పిటల్కు పోయే దారిలోనే ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి మెడికేర్ తీసుకోకపోతే ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఈరోజు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా
చాలా వరకు దాన్ని నివారించడానికి దీని ద్వారా కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ప్రధానంగా ఈ యొక్క అంబులెన్స్లో ఒక మోడర్న్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సపోర్టు దీంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వెంటిలేటర్కి సంబంధించి, అంటే గతంలో వెంటిలేటర్కి సంబంధించి అంబులెన్స్లో ఎక్కడా లేదు. ఎక్కడైనా ఆ వెంటిలేటర్ సమస్య వచ్చినప్పుడు, శ్వాస తీసుకునేదానికి ఇబ్బంది కలిగినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు దానికి సరైనటువంటి సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ప్రాణ నష్టం జరిగేది. ఈరోజు ఈ యొక్క అంబులెన్స్లోనే ఆ యొక్క సౌలభ్యం కూడా ఉంది.